హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాపని తీసుకువెళ్ళిపోయిన మురళి పాప కోసం వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి కుమిలిపోతున్న విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మురళి అయితే ఇక నర్సు వేషంలో హాస్పిటల్కి అయితే వస్తాడు పాపని కిడ్నాప్ చేయడానికి. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దివ్య అయితే అసలు బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు, బావ ప్లాన్ ఏంటి అని అసలు మురళి గురించి తెలియక చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పాపని తీసుకొని వెళ్ళడానికి మురళి అయితే గదిలోకి వస్తాడు. ఎవరూ లేని సమయం చూసి ఇక పాపని హాస్పిటల్ నుంచి మురళి అయితే తీసుకువెళ్ళిపోతాడు. అలా హాస్పిటల్ నుంచి మురళి పాపని తీసుకువెళ్ళిపోవడం విక్కీ అయితే చూస్తాడు. విక్కీ చూస్తాడు కానీ పాప వేరే పాప అనుకుని తను భ్రమపడతాడు. తరువాత రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పాప అయితే కనిపించదు. పాప కనిపించకపోయేసరికి అప్పుడే ఇంకా అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. సీసీ ఫుటేజీలో ఒక నర్సు వచ్చి పాపని తీసుకువెళ్ళిపోవడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే పద్మావతికి అనుమానం వస్తుంది. పాలల్లో మత్తు మందు కలిపి ఒకవేళ అరవింద వదిన వాళ్ళ పాపే ఈ పాప అనుకొని ఆ మురళీగాడు తీసుకువెళ్ళిపోయాడా అని పద్మావతికి ఇక అనుమానం అయితే వస్తుంది. తరువాత రోజు అను అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, పెంచుకుందామని పాపని తీసుకువస్తే ఈ పాపని కూడా దూరం చేశాడు అని అను అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక దివ్య అయితే నర్సు వేషంలో వచ్చి పాపని తీసుకువెళ్ళింది బావేనా అని దివ్యకి అనుమానం వచ్చి పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది. బావా, రాత్రి పాపని నువ్వే తీసుకువెళ్ళావా అని అంటూ ఉంటుంది మురళితో. అప్పుడు ఇక మురళి అయితే నీతో మాట్లాడాలి దివ్య అని అంటూ ఉంటాడు. ఇక ఎవరికీ చెప్పకుండా దివ్య అయితే మురళిని కలవడానికి వెళ్తుంది. అలా మురళిని కలవడానికి వెళ్తున్న దివ్యని అనుమానం వచ్చి ఫాలో అవుతూ వెళ్తుంది పద్మావతి కూడా. వెళ్ళిన తర్వాత మురళి దివ్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపని కిడ్నాప్ చేసింది నువ్వేనా బావా అని అడుగుతూ ఉంటుంది. దివ్య అయితే అవును, నేనే కిడ్నాప్ చేశాను. ఈరోజు పాపని అరవింద్కి చూపించి అప్పుడు నేను ఆ పాపని వంక పెట్టుకొని అరవింద్ చేత ఆస్తి పత్రాల మీద సంతకం చేయిస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. పాపకి పాలల్లో మందు కలిపింది దివ్య అన్నమాట. ఇప్పుడు దివ్యని కనిపెట్టానని తెలిస్తే మురళీగాడు వదిన్ని పాపని ఏదైనా చేస్తాడు. ఏమీ తెలియనట్టే నటించి వీడిని ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ ఇక మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది పద్మావతి అయితే. మురళిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక మురళి అయితే అరవింద్ దగ్గరికి వెళ్ళి పాప ఎక్కడుందో నాకు చెప్పనన్నావో, కానీ నా పాపని నేను గుర్తుపట్టి తీసుకొచ్చేసుకున్నాను. మీ తమ్ముడి దగ్గరే కదా నువ్వు పాపని పెట్టావు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఆ మాట విని అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవును, నువ్వే కదా పాపని మీ తమ్ముడి దగ్గర పెట్టావు, ఆ పాపనే తీసుకొచ్చాను, ఇదిగో చూడు అని పాపని అరవింద్కి చూపిస్తాడు. ఇక పాపని అరవింద్కి చూపించగానే అప్పుడే ఇక ఒక్కసారి అరవింద పాపని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మా అని అంటూ దగ్గరికి తీసుకోబోతూ ఉంటుంది. నేను అంత ఈజీగా పాపని నీకు ఇస్తానని ఎలా అనుకున్నావు అరవింద? నేను నీకు పాపని ఇవ్వాలంటే నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టాలి. ఆస్తి మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఒక్క సైన్ పెట్టు చాలు, పాపని నీకు ఇచ్చేస్తాను, ఇక నీ జోలికి రాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడు ఇక అరవింద్ అయితే నీచుడా, కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టడం లేదు, కన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నావా? నీలాంటి దుర్మార్గుడు కడుపున పుట్టి ఎంత బాధపడుతుందో నా కూతురు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అవును, నేను దుర్మార్గుడిని అని తెలుసు కదా, ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తానని తెలుసు కదా, మరి అలాంటప్పుడు సంతకం పెట్టకుండా నువ్వెందుకు నన్ను ఇలా చేస్తున్నావు? ముందు సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి ఆ మాట అన్నాక పాపని మురళి ఏం చేస్తాడో అని అరవింద్ అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇక అరవింద్ భయపడిపోతూ వెంటనే ఆ ఫైల్ తీసుకొని సంతకం పెట్టబోతూ ఉండగా ఆగండి వదిన, మీరెందుకు సంతకం పెడుతున్నారో అని అంటూ పద్మావతి అయితే ఎంట్రీ ఇస్తుంది. పద్మావతిని చూసిన మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు.
నువ్వు లోపలికి ఎలా వచ్చావు, అసలు ఇక్కడ మేము ఉన్నామని నీకు ఎలా తెలిసింది అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక మురళి అన్న మాటకి నువ్వు ఎక్కడ దాక్కున్నావో నేను కనిపెట్టలేకపోయాననుకుంటున్నావా? నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను. పాప తాగే పాలల్లో మందు కలిపి ఏమి చేతగాని వెధవలాగా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తి కోసం ఇంతకి దిగజారిపోయావా? ఛీ, అసలు నీది కూడా ఒక జన్మేనా అని అంటూ పద్మావతి తిడుతూ ఉంటుంది. పద్మావతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ చావుని చూస్తావు ఈరోజు నువ్వే అని మురళి అంటూ ఉంటాడు. నేను చచ్చినా పర్వాలేదు, ఆస్తినికి నీకు దక్కనివ్వను, పాపని అరవిందని వదిన్ని కాపాడే తీరుతాను అని పద్మావతి అయితే మురళికి ఎదురు తిరుగుతుంది. పాపని లాక్కుంటుంది, అరవింద్ చేతిలో పెడుతుంది. అప్పుడే రివాల్వర్ కూడా తీసుకొని వస్తుంది పద్మావతి. ఇక ఆ రివాల్వర్ని పద్మావతి అయితే మురళికి గురి పెడుతుంది. మురళికి గురి పెట్టిన తర్వాత అప్పుడే ఇంకా అరవింద్ని పాపని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది పద్మావతి. మరి నువ్వు అని అనగానే, వదిన నా గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళిపోండి, ఇక ఈ నీచుణ్ణి నేను షూట్ చేసేస్తాను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి మురళి అయితే, తప్పు చేస్తున్నావు పద్మావతి, నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే మురళి చేతుల్లో ఉన్న ఫైల్ని లాక్కొని విక్కీ సంతకం పెట్టిన కాగితాల్ని చింపేస్తుంది పద్మావతి. ఇక చింపేసేసరికి మురళికి చాలా కోపం వచ్చి తన చేతిలో ఉన్న రివాల్వర్ని తీసి పద్మావతిని షూట్ చేస్తాడు. దాంతో పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అలా పద్మావతిని షూట్ చేసే సమయానికి అక్కడికైతే పోలీసులు వస్తారు. పద్మావతి అక్కడికి వచ్చే ముందే పోలీసులకి కాల్ చేస్తుంది. ఇక పోలీసులు వచ్చేసరికి అరవింద పోలీసుల్ని చూసి ఆగిపోయి లోపలికి వస్తుంది పోలీసుల్ని తీసుకొని. అప్పుడే ఇక మురళి పద్మావతిని షూట్ చేసి ఉంటాడు. అది చూసి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మురళిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉండి అప్పుడే ఇక విక్కీ కూడా అక్కడికి వస్తాడు. విక్కీ చెయ్యి పట్టుకొని, సారు, పాపని మీ అక్కని మీకు అప్పచెప్తున్నాను, నా వల్లే వాళ్ళిద్దరూ దూరం అయిపోయారని, వాళ్ళ జీవితం నాశనం అయిందని నన్ను తిట్టారు కదా సారు, వాళ్ళిద్దరినీ మీ చేతిలోనే పెట్టి నేనే తప్పు చేయలేదని నేను నిరూపించుకున్నాను అని పద్మావతి అంటూ ఉంటే విక్కీ అయితే పద్మావతిని క్షమాపణ అడిగి కుమిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.